జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన భారతదేశంలో అయోధ్య నగరంలో నిర్మించబడే శ్రీ రామచంద్ర స్వామి దేవాలయము జనవరి 22, 2024 సంవత్సరం లోపల ప్రతిష్టా కార్యక్రమం జరగబోతున్నది. అందుకు గాను మన భారతదేశం అంతటికి శ్రీరాముని దీవెనలు అందాలన్న ఉద్దేశంతో ఆ రామాలయం ట్రస్టు మనందరికీ మన అన్ని గ్రామాలకు కొన్ని అక్షతలు పంపించారు. అటువంటి అక్షతలు ఈరోజు మన వేలేరు గ్రామానికి వచ్చినాయి. అటువంటి అక్షతలను ఊరు చివరి నుండి మంగళ వాయిద్యాలతోటి శ్రీ రుద్రరామేశ్వర స్వామి దేవాలయానికి తీసుకురావడం జరిగినది. అట్టి అక్షతలను 5వ తారీఖు కనుక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఇంటికి ఆ దేవుని ఆశీస్సులు, దేవుని అక్షతలు వారికి తెలపాలనే ఉద్దేశంతో ఆ రామాలయం ట్రస్ట్ మాకు బాధ్యతను అప్పచెప్పింది. అటువంటి బాధ్యతను మేము దేవాలయ కమిటీ తీసుకొని అటువంటి అక్షతలను ప్రతి ఇంటికి చేరవేసి ఆ శ్రీరాముని కృప దీవెనలు ప్రతి ఇంటికి అందాలని, ప్రతి మనిషి జీవితంలో రాముని ఆదర్శంగా జీవించాలని కోరుకుంటూ అటువంటి అక్షతలు వారికి ఇవ్వడం జరుగుతున్నది. 5వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మా వేలేరు గ్రామంలో అటువంటి అక్షతలను, ఆ శ్రీరాముని దీవెలను ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమాన్ని మేము బాధ్యత వహించి ఈరోజు అటువంటి కార్యక్రమాన్ని స్వీకరించినాము. ఈ అయోధ్య నగరములో రాముని దేవాలయము నిర్మించాలని కొన్ని వందల సంవత్సరాల నుండి ఆ కార్యక్రమాన్ని చేద్దామని సంకల్పాలు తీసుకున్నా కూడా అది జరగడం లేదు. ఆ రాముని కృప వల్ల ఏ కార్యక్రమం ఎప్పుడు జరగాలనో ఆ రాముడే నిర్ణయిస్తాడు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని జనవరి 22వ తారీఖులో నిర్వహించేందుకు పెద్దలు, మత గురువులు అందరూ ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయం చేశారు. ఆ స్థలంలో రామాలయ నిర్మాణం ఏర్పడడం జరుగుతున్నది. దీనికి అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు భారతదేశంలో సహకరించారు. అందరి దగ్గర నుండి చందాలు వసూలు చేసి ప్రజల సొమ్ముతోటి మాత్రమే ఈ రామాలయం నిర్మించడం జరుగుతున్నది.